అందరికీ నమస్కారం. ఈరోజు ధనస్సు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. మీ పనితీరును వారు గుర్తిస్తారు. కార్యాలయంలో మీపై అధికారులతో సత్సంబంధాలు కొనసాగించడం మంచిది. బాధ్యతాయుతంగా మీ విధులు నిర్వర్తించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. దేవాలయ సందర్శన, ధ్యానం వంటివి మీ మనసుకు సాంత్వన కలిగిస్తాయి. మీలోని అంతర్గత శక్తిని మీరు గుర్తించగలుగుతారు. ఈరోజు మీకు ఆనందకరమైన క్షణాలు చాలా లభిస్తాయి. చిన్న చిన్న విజయాలు, కుటుంబ సభ్యులతో గడిపే క్షణాలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. స్నేహితులతో సరదాగా గడిపే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ కొన్ని అనూహ్య సంఘటనలు లేదా ఊహించని ఖర్చులు మీ ఆనందాన్ని కాసేపు తగ్గించవచ్చు. లోపల ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. బయటి పరిస్థితులు మిమ్మల్ని ప్రభావితం చేయకుండా చూసుకోండి. ఆఫీసులో ఈరోజు మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. మీ సహోద్యోగులతో సఖ్యతతో మెలుగుతూ మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. మీ కృషికి తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యం విషయంలో ఈరోజు ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి. మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వాలి. తేలికపాటి వ్యాయామాలు, ధ్యానం మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆహార నియమాలు సరిగ్గా పాటించడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలను నివారించవచ్చు. కొన్ని చిన్నపాటి ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా కడుపు సంబంధిత ఇబ్బందులు లేదా తలనొప్పి మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వాటిని నిర్లక్ష్యం చెయ్యకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. తగినంత నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా మీరు ఉత్తమ ఆరోగ్యాన్ని పొందగలరు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్థిక విషయాలకొస్తే ఈరోజు మీ అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఊహించని విధంగా ధనలాభం పొందే అవకాశాలున్నాయి. మీ పొదుపు ప్రణాళికలు ఫలించి ఆర్థిక స్థిరత్వం వైపు అడుగులు వేస్తారు. అయితే అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీరు అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తవుతాయి. మీ పనులకు ఆటంకాలు కలగకుండా విజయవంతంగా నిర్వహిస్తారు. మీరు చేపట్టిన పనుల వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. కుటుంబం, అనుబంధాలు, ఆత్మీయులతో బంధం మన జీవితానికి వెన్నెముక. కుటుంబం ఈరోజు మీ కుటుంబంలో ఆనందోత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది. సభ్యుల మధ్య అనుబంధాలు మరింత బలపడతాయి. ఇంటిల్లిపాది కలిసి ఏదైనా శుభకార్యం గురించి చర్చించే అవకాశం ఉంది. చిన్న చిన్న మనస్పర్ధలున్నా ప్రేమతో వాటిని పరిష్కరించుకోవడం ద్వారా మీ బంధాలు మరింత దృఢపడతాయి. దుర్గమ్మ ఆశీస్సులతో మీ కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. క్రీడాకారులకు శుభదాయకమైన రోజు. మీరు మీ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. శిక్షకుల నుంచి మీకు ప్రోత్సాహం లభిస్తుంది. అనుకోని పరిస్థితులలో చిన్నపాటి గొడవలు తలెత్తే అవకాశం ఉంది. వాటిలో మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది. మీ ప్రశాంతతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు కొన్ని విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో, కొత్త ఒప్పందాలలో పూర్తి వివరాలను తెలుసుకోకుండా ముందుకు వెళ్లవద్దు. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. మీరు నమ్మినవారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి అన్ని విషయాలలోనూ 1-2 సార్లు ధృవీకరించుకోండి. మీ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోండి. అపరిచితులను నమ్మవద్దు. చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. మీ ఆరోగ్యం విషయంలో కూడా అజాగ్రత్త పనికిరాదు. చేయబోయే పనులలో తొందరపాటుతో తప్పులు చేసే అవకాశం ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. లేదంటే తరువాత బాధపడాల్సి వస్తుంది. మీ నిర్ణయాలను మరోసారి పునఃపరిశీలించుకోవడం మంచిది.
దాంపత్య జీవితం జీవిత భాగస్వామితో అనుబంధం, కలిసి జీవించే పవిత్ర బంధం. ఈరోజు మీ వైవాహిక జీవితంలో మరింత మాధుర్యం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో సఖ్యత, అవగాహన పెరుగుతాయి. చిన్న చిన్న అపార్థాలున్నా వాటిని అధిగమించి ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. మీ బంధం మరింత దృఢపడటానికి ప్రేమపూర్వక సంభాషణలు ఎంతో అవసరం. శ్రీరామచంద్రుడి ఆశీస్సులతో మీ దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది. ఈరోజు మీకు మానసిక ధైర్యం పెరుగుతుంది. సవాళ్లను ఎదుర్కోవటానికి మీరు సంసిద్ధంగా ఉంటారు. మీ అంతర్గత శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఏదైనా సాధించగలరనే నమ్మకం మీకు కలుగుతుంది. ఈరోజు ఇతరులపై మీ నమ్మకం పెరుగుతుంది. ముఖ్యంగా మీ సన్నిహితులు, కుటుంబ సభ్యులపై మీరు మరింత విశ్వాసం ఉంచుతారు. మీ నిర్ణయాలకు వారి మద్దతు లభిస్తుంది. అయితే అపరిచితులను గుడ్డిగా నమ్మడం వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఎవరినీ సులభంగా నమ్మవద్దు. మీ స్వీయ నమ్మకం కూడా పెరుగుతుంది. ఇది మీలో సానుకూల దృక్పథాన్ని కలిగిస్తుంది. వ్యాపార పరిశ్రమలలో ఉన్నవారికి ఈరోజు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు లభిస్తాయి. మీ ఉత్పత్తులకు, సేవలకు మంచి డిమాండ్ ఉంటుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. కొత్త ఆవిష్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా మీరు మంచి లాభాలను పొందుతారు. కొన్నిసార్లు పోటీదారుల నుండి తీవ్రమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది, లేదా మార్కెట్లో ఊహించని మార్పులు సంభవించవచ్చు. మీ వ్యాపార వ్యూహాలను నిరంతరం సమీక్షించుకోవడం ముఖ్యం. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి. మీ భాగస్వామితో మీ బంధం మరింత దృఢంగా మారుతుంది. ఒకరికొకరు ఇచ్చే గౌరవం, ప్రేమ పెరుగుతుంది. ఈరోజు మీకు ఎంతో ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి మీరు మరింత ఉత్సాహంతో పనిచేస్తారు. ఇతరులకు మీరు ప్రేరణగా నిలుస్తారు. ముఖ్యమైన సమావేశాలలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశాలు మీకు లాభదాయకంగా ఉంటాయి. మీ ఆలోచనలు, అభిప్రాయాలు గౌరవించబడతాయి. విద్యారంగంలో ఉన్న ఈ రోజు కొంత అదనపు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు. కొంచెం నిర్లక్ష్యం వహిస్తే మీ విద్యా ప్రగతిలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగుపడతాయి. ముఖ్యంగా సంభాషణలలో మీరు చాలా సమర్థవంతంగా ఉంటారు. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పరుచుకుంటారు. మీ వాక్చాతుర్యం ఇతరులను ఆకట్టుకుంటుంది. కొన్ని సందర్భాలలో మీ వ్యవహారిక నైపుణ్యాలు సరిపోక కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. మీరు చెప్పదలుచుకున్నది స్పష్టంగా వ్యక్తపరచలేకపోవచ్చు. ఇతరులతో స్నేహపూర్వకంగా ఉండటానికి ప్రయత్నించండి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు మీరు సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. పాత ఆచార వ్యవహారాలను తెలుసుకోవడానికి, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇది మంచి సమయం. కుటుంబంలోని పెద్దలతో కలిసి సాంస్కృతిక విషయాలపై చర్చించడం ద్వారా మంచి జ్ఞానాన్ని పొందవచ్చు. కళలు, సాహిత్యాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. ఆధునిక ఆలోచనలు, సంప్రదాయ విలువలకు మధ్య ఘర్షణ తలెత్తవచ్చు. ముఖ్యంగా కుటుంబంలోని యువకులతో ఈ విషయంలో అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. సంస్కృతి పేరుతో అనవసరమైన ఆచారాలపై దృష్టి పెట్టడం వల్ల సమయం వృధా కావచ్చు. వాదనలకు తావివ్వకుండా ఇతరుల అభిప్రాయాలను గౌరవించాలి. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ వ్యక్తిత్వం, మీ పనులు ఇతరులను ఆకట్టుకుంటాయి. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ వ్యక్తిత్వం, మీ పనులు ఇతరులను ఆకట్టుకుంటాయి. ఈరోజు మీలో సృజనాత్మకత వెల్లువెత్తుతుంది. కొత్త ఆలోచనలు, వినూత్నమైన పనులు చేయడానికి మీకు ప్రేరణ లభిస్తుంది. కళలు, సంగీతం, రచన వంటి రంగాలలో మీరు రాణించగలరు. స్నేహితులతో సరదాగా గడిపే సమయం లభిస్తుంది. పాత స్నేహితులను కలుసుకోవడం వల్ల మంచి అనుభూతులు కలుగుతాయి. వారి నుండి మీకు మద్దతు లభిస్తుంది. కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి. అవి భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూర్చవచ్చు.
అయితే స్నేహితుల మధ్య చిన్నపాటి అపార్థాలు తలెత్తే అవకాశముంది. మీ మాట తీరులో జాగ్రత్త వహించడం ముఖ్యం. ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకండి. మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.